హార్వర్డ్ యూనివర్సిటీలో కొత్త అంతర్జాతీయ విద్యార్థుల చేరికపై ట్రంప్ ప్రభుత్వం నిషేధం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం హార్వర్డ్ యూనివర్సిటీలో కొత్త అంతర్జాతీయ విద్యార్థుల చేరికపై నిషేధం విధించింది. స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ కింద హార్వర్డ్ కు ఉన్న గుర్తింపును రద్దు చేసినట్లు అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టీ నోయెం ప్రకటించారు. ఈ చర్యకు కారణంగా హార్వర్డ్ యూనివర్సిటీలో కొత్తగా చేరే విదేశీ విద్యార్థులు ఇకపై చేరలేరు. ప్రభుత్వం హార్వర్డ్ యూనివర్సిటీపై ఫెడరల్ చట్టాలను ఉల్లంఘించిన ఆరోపణలు చేస్తూ విద్యార్థుల భద్రత, యాంటీ సెమిటిజం, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధాల వంటి అంశాలను ప్రస్తావించింది. ఈ చర్యకు ప్రతిస్పందనగా హార్వర్డ్ యూనివర్సిటీ ఈ నిర్ణయాన్ని చట్టవిరుద్ధంగా పేర్కొంది. ప్రస్తుతం హార్వర్డ్ యూనివర్సిటీలో 788 మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారు. ఈ తాజా పరిణామాలతో వారి భవిష్యత్తుపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ చర్యకు ప్రతిస్పందనగా జర్మనీ హార్వర్డ్ యూనివర్సిటీకి ఎక్సెల్ క్యాంపస్ ఏర్పాటు చేయడాన్ని ఆహ్వానించింది. ఇది విద్యార్థులకు ప్రత్యామ్నాయంగా భావించవచ్చు. అయితే ఈ ప్రతిపాదనపై హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి అధికారిక స్పందన రాలేదు.